భక్తిని తీసుకొచ్చేసారు. ఒక్కసారిగా దేశభక్తి వచ్చేసింది. ఇప్పుడు అదానీ మీద కేసు అంటే దేశం మీద దాడి, ఇంటిగ్రిటీ, సావరెంటీ, రకరకాల కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ రకమైన దీన్ని పోర్ట్రే చేయడం అదానీని? అంటే ఒక విధంగా అది సరైన ప్రశ్న. భారతదేశంలో జరిగిన విషయాలకి అమెరికాకి ఏం సంబంధం అనేది ఇట్స్ ఎ జెన్యూన్ క్వశ్చన్. భారతదేశం ఒక ఇట్స్ ఎన్ ఇండిపెండెంట్ కంట్రీ, వీఆర్ ఎ సావరెన్ కంట్రీ. అవును, మన దేశంలో ఏం జరుగుతుంది అనేది అమెరికాకి ఎటువంటి హక్కులు లేవు. అయితే మనం కేసు పూర్వాపరాలులోకి వెళ్తే కానీ మనకి ఇది అర్థం కాదు. మొదటిది, మీరు భారతదేశం సావరెనిటీ దగ్గర మీరు గనక మొదలు పెడితే దాని అర్థం ఏంటంటే మీ దగ్గర వాళ్ళు మోపిన అభియోగాలకు సమాధానం లేదు. నెంబర్ 1 అదే కదా. అంటే ఫస్ట్ అభియోగాలకు సమాధానం చెప్పండి. చెప్పిన తర్వాత మీరు అమెరికాకి ఏం సంబంధం అడగొచ్చు, తప్పులేదు దాంట్లో. ఓకే, సో అభియోగాలకు సమాధానం లేదనేది స్పష్టం. ఇక నెక్స్ట్ లెట్స్ కమ్ టు అభియోగాలు. అమెరికాకి ఏం హక్కు ఉంది? మీరు కనుక ఛార్జ్ షీట్లు చాలా జాగ్రత్తగా చదివితే భారతదేశంతో ఎక్కడా సంబంధం కనిపించదు మీకు. వాళ్ళు ఏం చేశారు? సాగర్ అదానీ, అదానీ కుటుంబ సభ్యుడు సాగర్ అదానీ మేనల్లుడు అనుకుంటా, అమెరికాకు వచ్చినప్పుడు అతని మీద సర్చ్ వారెంట్ తీసి సోదాలు చేసి అతని ఫోన్లు, ల్యాప్టాప్లు అన్ని తీసుకున్నారు. దానికి తోడు అమెరికాలో ఉన్న ఉద్యోగస్తులు కానీ ఎవరైనా అమెరికాకు వచ్చినప్పుడు కానీ ఐ థింక్ దే హ్యావ్ ట్యాప్డ్ ద ఫోన్స్. అమెరికాలో కూర్చొని చేసుకోవచ్చు మీరు, భారతదేశం రానాల్సింది లేదు. వాళ్ళు పిచ్చోళ్ళు కాదండి, వాళ్ళకి తెలుసు చట్టాలు. దే హ్యావ్ నాట్ కమ్ ఇన్ టు భారతదేశానికి వచ్చి ఏమీ చేయలేదు. ఇవన్నీ అమెరికాలో కూర్చొని శుభ్రంగా చేసుకోవచ్చు. టుడే ఇట్ ఈస్ ఎ కనెక్టెడ్ వరల్డ్. ఇక మూడో విషయం ఏంటంటే, అహ్మదాబాద్ లో అదానీ తన ఉద్యోగస్తులతో తన కుటుంబ సభ్యులతో కూర్చొని లంచాల గురించి మాట్లాడే విషయం ఛార్జ్ షీట్ లో పెట్టారు. అహ్మదాబాద్ లో మాట్లాడిన విషయం. దానికి మనకు అనిపించవచ్చు, ఏంటి వీళ్ళు ఏమన్నా ట్యాపింగ్ చేశారా, స్నూపింగ్, బగ్స్ ఏమన్నా పెట్టారా అహ్మదాబాద్ అని. నాకు అదే అనిపించింది మొదట అనుమానం. కానీ నాకు ఇప్పుడే అనిపిస్తుంది అంటే ఎవరో అమెరికా ప్రభుత్వానికి సహకరించారు. ఆ గదిలో కోవర్ట్ ఆపరేషన్ అనేది జరిగింది. నేరం జరిగిన తర్వాత అమెరికా వాళ్ళు బెదిరిస్తే సరే ఎందుకు జైలుకి వెళ్ళటం అని వాళ్ళతో సహకరిస్తుండొచ్చు. అప్రూవర్ గా మారి ఉంటారు అనేది నా భావన. కానీ వాళ్ళు ధైర్యం చేసి ఒకటి పెట్టరు, ఏది బగ్స్ కానీ వినటం కానీ. పెట్టిన అమెరికా కోర్టులు ఒప్పుకోవు దాన్ని ఆధారం కింద, బికాస్ ఇట్ ఈస్ ఇల్లీగల్ ట్యాపింగ్. భారతదేశంలో ఒప్పుకుంటా కానీ అమెరికా కోర్టులు ఒప్పుకోవు. ఎనీ ట్యాపింగ్ హ్యాస్ టు బి లీగల్. సో ఇక్కడ ఎక్కడ కూడా మీకు భారతదేశ స్వతంత్ర ప్రతిపత్తికి ఎక్కడ ముప్పు రాలేదు. వాళ్ళు అమెరికాలో కూర్చొని మొత్తం చేశారు. ఒకవేళ కనుక చేసి ఉంటే FBI, అది కోర్టులో అడ్మిసిబుల్ కాదు. సో ద హోల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇన్ఫ్రాక్చుయస్. అసలు దానికి అర్థం లేదు, అర్థం పర్థం లేని వాదన. వాళ్ళకి డిఫెన్స్ లేదు కాబట్టి ఈ వాదనకు దిగారు. రైట్. విక్రమ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. విక్రమ్ గారు, అదానీ